ఉప్పొంగే జలసిరులు సర్వ జగత్తుకు జీవనాధారం. నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అనేక నాగరికతలు విలసిల్లాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతం అన్నపూర్ణగా విరాజిల్లుతోంది. దేశంలోనే రెండో పెద్ద నదైన గోదావరి, నాలుగో పెద్దనదైన కృష్ణా తెలుగునాడును సస్యశ్యామలం చేస్తున్నాయి, వరదాయనులై రక్షిస్తున్నాయి. మనం మాత్రం నదీ గర్భాలను ధ్వంసం చేస్తున్నాం. స్వార్థంతో వరదాయనులను దుఃఖదాయనులుగా మార్చేస్తున్నాం. మానవ తప్పిదాల వల్లే ఇటీవల కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. విజయవాడ పెను విలయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొనడం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో నదుల పరిరక్షణ ఆవశ్యకత చర్చనీయాంశమైంది. దీనిపై 2005లోనే ప్రసిద్ధ నదీ పరిరక్షకుడు మార్క్ ఏంజెలో చొరవతో ఐక్యరాజ్య సమితి దృష్టిపెట్టింది. నదుల సంరక్షణకు నడుం బిగించింది. ఏటా సెప్టెంబర్ 4 ఆదివారం నాడు ప్రపంచ నదుల దినోత్సవం నిర్వహిస్తోంది. వాటర్ వేస్ ఆర్ లైఫ్ థీమ్తో నేడు 60 దేశాలు నదుల దినోత్సవం నిర్వహించనున్నాయి. జలజ్జననీ జయహే అని మనమూ నినదిద్దాం మన రేపటి కోసం.